డిఎస్సిలో ఇచ్చిన ఈ బిట్ని చూడండి. n/n² - ఎల్లప్పుడూ డాష్ భాగిస్తుంది. ఈ డాష్లో 6, 7, 5 అనేది ఇక్కడ ఆప్షన్స్ 8 అనేది ఇచ్చాడు. మనం పరిశీలిద్దాం. n/n² - అనేది మనం ఎలా రాయొచ్చు అంటే n/n² - n²-1ని n+1 కింద రాసుకుంటాం. రాసుకుంటే దీన్ని ఆర్డర్లో రాస్తే అప్పుడు మనకు వచ్చేది ఏమవుతుందంటే ఫస్ట్ n-1 రాసుకోవాలి, తర్వాత n, తర్వాత n+1. ఈ 3 పరిశీలిస్తే మూడు వరుస సంఖ్యల లబ్ధాన్ని సూచిస్తూ ఉంది. 3 వరుస సంఖ్యల లబ్ధాన్ని ఎల్లప్పుడూ 6 భాగిస్తుంది అనేది మనకి తెలిసినటువంటి ఒక కండిషన్. అంటే ఉదాహరణకి 1 × 2 × 3 వరుస సంఖ్యలే కదా, వాటి లబ్ధము 6 అయింది. 6ని 6 భాగించవచ్చు. 2 × 3 × 4 తీసుకున్నాం అనుకోండి, అది 2 3 6 6 4 24, 24ని కూడా 6 భాగిస్తుంది. అలాగే 3 × 4 × 5 తీసుకున్నాం అనుకోండి, 3 4 12, 12 5 60, 60ని కూడా 6 భాగిస్తుంది. ఇలాగ ఏ 3 వరుస సంఖ్యలు తీసుకుని వాటి లబ్ధాన్నైనా అది 6 భాగిస్తుంది అనేది దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే ఆప్షన్ సి అనేది రైట్.